హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి సంబంధించి 2 గుడ్ న్యూస్ అప్డేట్లు. ఒకటి, కొత్త పెన్షన్లు అంటే 4016 6000 రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుంది, ఏ నెల నుండి అందించబోతున్నారు. అలాగే రెండోది ఏంటి అంటే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే అర్హత కలిగి కూడా ఆసరా పెన్షన్లు మంజూరు కాక ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్. ఈ 2 అంశాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి, ఈ కొత్త పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన మరింత సమాచారాలు ఏంటి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో ఉన్న 2000 పెన్షన్లకి బదులుగా 4000 రూపాయల చేయూత పెన్షన్, 4016 రూపాయలకి బదులుగా ఉన్న పెన్షన్ 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్, ఈ 2 పెన్షన్లను మంజూరు చేయడంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకోవడం అంటే ఏం లేదు. 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాపాలన పేరుతో డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తారీఖు వరకు సుమారుగా దరఖాస్తులు స్వీకరణ చేశారు అన్ని పథకాలకి సంబంధించి. అందులో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న హయాంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు అనమాట. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్లు ఎప్పుడు పెంచబోతుంది, ఎప్పుడు ఏ నెల నుండి అందించబోతుంది, అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే విషయాలకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మీరు స్పష్టంగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సుమారుగా 13 నుండి 14 నెలలు కావస్తుంది. ఈ 14 నెలలలో అనేక పథకాలు, ఒకటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో 25,000 కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. రెండో పథకం దాదాపుగా ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయల మిగులుబాటు అనేది ఈరోజు జరుగుతున్నాయి. అదే ఫ్రీ బస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, అలాగే 10 లక్షల రూపాయల రాజీవ్ బీమాకి సంబంధించి కావచ్చు, తదితర పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే 2025లో మీ అందరికీ తెలుసు 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి 6,000 రూపాయల రైతు భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, మూడోది వచ్చేసి 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నాలుగోది వచ్చేసి 1,00,000 కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు చేయడం జరిగింది. అయితే వీటిలలో ఏ పథకం కూడా 50% పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 పథకాలను 100కి 100% అమలు చేసి తీరుతామని చెప్పేసి చెప్తుంది. సరే, ఇది పక్కకు పెడితే ఈ కొత్త పెన్షన్లు అనేవి ఈ రాబోయే కొత్త బడ్జెట్లో దాదాపుగా ప్రాధాన్యంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యంగా 6 గ్యారంటీలలో చేయూత పెన్షన్, మహాలక్ష్మి పథకాలకు నిధుల కేటాయింపు చేసి ప్రభుత్వం రాబోయే నెలలలో ఈ పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసుకుంటుంది అనేది పూర్తిస్థాయి స్టేట్మెంట్ అనమాట. గతంలో ఇదే వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఒక్క వార్షిక బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. మిగిలిన బడ్జెట్ని తీసుకొచ్చి మనకి ఆసరా చేయూత పథకం 4,000 రూపాయలు, 6,000 రూపాయలతో పాటు మహాలక్ష్మి 2,500కి కేటాయించనున్నారనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇటు సదరం సర్టిఫికేట్లకు సంబంధించి నిలిచిపోయిన సర్టిఫికేట్ల విషయంలో రెన్యువల్కి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఆ సభ్యులకి సంబంధించి కూడా త్వరలో మళ్ళీ రెన్యువల్ చేసుకునే అవకాశాలు కల్పించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుండి ఆసరా పెన్షన్లకి సంబంధించి గుడ్ న్యూస్ అప్డేట్ తెలియబోతుంది. ఏప్రిల్ నెలలో గ్రామ సభల ద్వారా లేదంటే గ్రామ పంచాయతీల ద్వారా అర్హత కలిగిన వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత 2 నెలలు ఈ వచ్చిన అప్లికేషన్లను పరిశీలన చేసి అనంతరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలలో ఈ కొత్త పెన్షన్ల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మీరు ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్చి 19వ తారీఖు నాడు బడ్జెట్కి సంబంధించిన ఆమోదాలు ఉండబోతున్నాయి. ఈ మార్చి 19 కనుక సుమారుగా 25,000 కోట్ల రూపాయల ఆసరా పెన్షన్లకి కేటాయిస్తే ఈ వార్షిక బడ్జెట్లోనే పెన్షన్ల పెంపు, పెన్షన్ల మంజూరు అన్నీ ఉండబోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.